నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। చిన్నారుల కిడ్నాప్ కేసును ఛేదించిన తిరుపతి పోలీసులు మేనమామే హంతకుడని నిర్ధారణ, మృతదేహాల కోసం ముమ్మర గాలింపులు। నారాయణవనంలో వైభవంగా అగస్తీశ్వర స్వామి గిరి ప్రదక్షిణ, అంబరాన్ని అంటిన సంబరాలు। కల్తీ సారాకు మరో 2 ప్రాణాలు బలి, గుర్రంకొండ మండలంలో ఘటన। రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు, బుధవారం నుండి ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సులు। చిత్తూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ సత్యభాస్కర్। విగ్రహాలు ఏర్పాటు చేశారు, వాటి నిర్వహణ మరిచారు, శుద్ధి చేద్దాం, వారి ఆశయ సాధనకు కృషి చేద్దాం। ఆదరణకు కరువైన విగ్రహాలపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితా సిద్ధం చేసి వెబ్సైట్లో పెట్టడం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి పేర్కొన్నారు। మంగళవారం చిత్తూరు డీఈఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు 528 పోస్టులు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు। ఇందులో 328 పోస్టులు సీనియారిటీ ఉపాధ్యాయులతో భర్తీ చేసి మిగిలిన పోస్టులను 2012 డిఎస్సీ వారికి రిజర్వ్ చేయడం జరిగిందని తెలిపారు। పదోన్నతులు పూర్తిగా తెలుగు, తమిళం, ఉర్దూ తదితర కేటగిరీల వారీగా జాబితా సిద్ధం చేసి ఆన్లైన్లో ఉంచినట్లు తెలిపారు। ఇందులో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలపాలని అన్నారు। ఈ మేరకు 600 మంది తమ అభ్యంతరాలను తెలియజేశారని, వాటిని పరిశీలించి తుది జాబితా సిద్ధం చేస్తామని డీఈఓ తెలిపారు। విద్యాశాఖలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద 9569 పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది। దాంట్లో మన జిల్లాకు 528 పోస్టులు శాంక్షన్ చేశారు। ఈ 528 పోస్టులు మనం పూర్తిగా మీడియం వైజ్ వాటిని 70-30గా విభజించి 70% పోస్టులను ప్రమోషన్లకు, 30% పోస్టులను రాబోయే డిఎస్సికి రిజర్వ్ చేసి ఉంచడమైంది। ఈ రకంగా దాదాపు మనం తెలుగు మీడియంలో ఇప్పుడు అన్ని సబ్జెక్టులు కలిపి 160 పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతోంది। అదేవిధంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్లో 13 పోస్టులకు, ఉర్దూ మీడియంలో ఒక 23 పోస్టులకు ప్రమోషన్స్, మొత్తం ఓవరాల్గా మనకు శాంక్షన్ అయిన 528 పోస్టులలో 238 పోస్టులు ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతోంది। రెవెన్యూ సదస్సులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని చిత్తూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ వైవి సత్యభాస్కర్ తెలిపారు। జిల్లా మైనారిటీ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యభాస్కర్ కు ఇన్ఛార్జ్ ఆర్డీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు। ఈ మేరకు ఆయన మంగళవారం చిత్తూరు ఆర్డీఓగా అదనపు బాధ్యతలు చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు డివిజన్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు। అన్యాక్రాంతమైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకుని దేవాలయాలకు అప్పగించడం జరుగుతుందని ఆర్డీఓ సత్యభాస్కర్ పేర్కొన్నారు। కోర్టు వివాదాల్లో ఉన్న భూముల పరిస్థితులను అవగాహన చేసుకుని చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు। 96-97లోనే ఇవన్నీ రెవెన్యూ వాళ్ళతో మొత్తం వెరిఫై చేయించమని చెప్పారని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। ఎందుకో పక్కన ఉండిపోయింది। సో దాని మీద ఏమైందంటే వర్క్ ప్లాన్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ లేటెస్ట్గా కమిషన్ కొత్తగా వచ్చిన సెక్రటరీ గారు ఏం చేశారంటే ఇది అప్పటి నుంచి ఇలా పెండింగ్ ఉండిపోయింది కాబట్టి కలెక్టర్ని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పారని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది। జిల్లా కలెక్టర్ గారు దాని మీద మొత్తం తహసీల్దార్స్ అందరికీ కూడా సర్క్యులర్ అప్రూవ్ చేసి పంపించడం జరిగింది। అవన్నీ హార్డ్ కాపీస్ కలెక్టరేట్ నుంచే డిస్పాచ్ చేశాము। కల్తీసారా మహమ్మారికి మరో 2 ప్రాణాలు బలయ్యాయి। చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలంలోని వేరువేరు గ్రామాలలో 2 వ్యక్తులు కల్తీసారా తాగి దుర్మరణం చెందారు। పీలేరు నియోజకవర్గంలో మంచినీళ్లు దొరకటం కష్టమేమో కానీ నాటుసారాకు కొదవలేదని చెప్పొచ్చు। గుర్రంకొండ మండలం తరిగొండ ఎస్టీ కాలనీకి చెందిన 40 సంవత్సరాల నరసింహులు, అదే మండలం ఎల్లంపల్లికి చెందిన వెంకటరమణ కల్తీసారా తాగి మృతి చెందారు। అధిక ధరలతో మద్యం విక్రయాలు జరపలేక తాగుడుకు బానిసైన అమాయకులు నాటుసారా వైపు మొగ్గు చూపుతున్నారు।
అమాయకుల వ్యసనాలను ఆసరాగా తీసుకుంటున్న సారా తయారీదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అమాయక ప్రజల్ని బలిగొంటున్నారు. సారా తయారీ కోసం యూరియా, సల్ఫేట్, స్పిరిట్, చెక్క ముక్కలు తదితర ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను ఉపయోగించడంతో అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. నాటుసారా వ్యాపారుల ఆట కట్టించాల్సిన అధికారులు ముడుపులతో సరిపెట్టుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయా గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నాటుసారా తయారీదారులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. టీడీపీ నేత మా అధ్యక్షులు మురళీమోహన్ ముక్కంటిని దర్శించుకున్నారు. అయ్యప్పమాల దీక్షయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి చేరుకున్న ఆయన తన స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అయ్యప్పమాల ధరించి శబరిమలలో మకర జ్యోతి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన మురళీమోహన్ ఆయన భక్త బృందం మంగళవారం శ్రీకాళహస్తి చేరుకుని ముక్కంటిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది మురళీమోహన్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చిన మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి దేవాలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినదని, ఆలయంలో శిల్పకళ చాలా బాగుందని అన్నారు. దేవాలయాలలో కాళహస్తి దేవాలయం ప్రత్యేకత దేవాలయం ఇప్పుడున్న ఆత్మవర్కు కానీ శిల్పకళ సౌందర్యం కానీ ఎక్కడ ఏ దేవాలయంలో ఉన్నటువంటి దాదాపుగా 1000 సంవత్సరాల పైగా ఉన్నటువంటి ఈ దేవాలయాలు ఇప్పటికీ కూడా ఏ ఒక్క శిల్ప కూడా చెప్పు చెదరకుండా చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఉపయోగం అలాంటి మహత్యం కలిగినటువంటి ఈ దేవాలయం అలాగే 4 గోపురాల్లో గోపురం కూలిపోయింది. దాన్ని సాధ్యపడిన సందర్భంలో ప్రభుత్వ వారు దేవస్థానం వారు కల్పించుకొని దాన్ని వెంటనే పునర్నిర్మాణం చేస్తే బాగుంటుంది. ఓటర్ల నమోదుపై యువతలో అవగాహన కల్పించేందుకు ప్రతి మండల, జిల్లా స్థాయిలో జూనియర్ కళాశాల, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కేంద్రమైన చిత్తూరులోని చైతన్య టెక్నో స్కూల్లో మంగళవారం రెవెన్యూ అధికారులు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఎస్సే రైటింగ్, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ఎన్నికల అధికారి చేతుల మీదుగా ఈ నెల 25న ప్రశంసా పత్రాలు ఇవ్వటం జరుగుతుందని ఎన్నికల ఉప తహసీల్దార్ కోటేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీ నాడుగా దేశం మొత్తం మీద జరపాలని చెప్పేసి భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునింది. ఆ మేరకు మొట్టమొదటి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గత సంవత్సరం జనవరి 25న జరుపుకున్నాము. ఈ సంవత్సరం మనము అదేవిధంగా ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ జనవరి 2012 జనవరి 25వ నాడు నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగానే ప్రతి ఒక్క విద్యా సంస్థల్ని కూడా ఇందులో భాగం పంచుకునేట్టుగా ఏర్పాటు చేసే ప్రక్రియలో ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ఈ ఓటర్ల భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓటర్ల ప్రక్రియ ఏ విధంగా ఉంది అనే దాని మీద వాళ్ళకి అవగాహన పెంచుకోవటానికి, వాళ్ళని కూడా భాగస్వామ్యాలు చేసుకోవటానికి అని చెప్పేసి వాళ్ళకి వివిధ రకాలుగా పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పిఆర్ మోహన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు వ్యక్తిగత సంపాదనలో మునిగి తేలుతూ రాష్ట్రాభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 7.5 ఏళ్ల పాలనలో వ్యవసాయాన్ని, విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు పోరుబాటును చేపడితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది మాత్రం వందల వేల లక్షల కోట్ల రూపాయలు దొంగతనంలో దొంగలు బాధపడ్డారు. ఈయన పురుగులు బాధపడితే కొంతమంది ప్రజాధనాన్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రజల యొక్క అవసరానికి గడపడానికి ప్రభుత్వ ధనాన్ని ఇద్దరు ముగ్గురుగా దోచేసి విదేశీ బ్యాంకుల్లో పెట్టి వాటి ద్వారా ఎలాంటి ఉత్పాదన లేకుండా మొదలుపెట్టారు. అనంతరం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నీలం బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు పోరుబాటును సాగిస్తున్నారని, రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 284 కిలోమీటర్ల మేర పాదయాత్రను నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ నెల 19వ తేదీన కాణిపాకం నుండి పూతలపట్టు వరకు 14 కిలోమీటర్ల పాదయాత్రను చేపడుతున్నారని తెలిపారు. రైతులకు లాభసాటి ధర లభించాలన్నదే టీడీపీ ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేసి రైతులకు ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పోరుబాటుకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు నరసింహ యాదవ్, సురేష్, రమణ యాదవ్, రామారావు, రామచంద్రయ్య, మధు పాల్గొన్నారు. 18 జిల్లాల్లో ఇప్పటి వరకు పూర్తిగా రైతు పోరుబాట కార్యక్రమం విజయవంతమైంది. నిన్నగాక మొన్న వరంగల్ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అదేవిధంగా కొంతమంది ఏ విధంగా ఎదుర్కొన్న ఆటంకాలు ఏర్పరిచినా కూడా వరంగల్ జిల్లా అంతా కూడా మొత్తం ప్రజానీకం అంతా కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ విధంగా ఆహ్వానించడం, ఆ విధంగా మరి పర్యటన అంతా కూడా విజయవంతం కావడం జరిగింది. దాన్ని కూడా అభినందిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు 19వ తారీఖున మరి కాణిపాకం నుంచి పూతలపట్టు వరకు కూడా కార్యక్రమం 14 కిలోమీటర్లు మరి పోరుబాటుగా పాదయాత్ర జరుగుతుంది. పిచ్చికుక్క దాడిలో పలువురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రి పాలైన సంఘటన కుప్పం మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కుప్పం మండలం కుంజాగానూరు నూలుకుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో విద్యార్థులు ఆడుకుంటున్నారు. అయితే అదే సమయంలో అక్కడ సంచరిస్తున్న ఓ పిచ్చి కుక్క ఒక్కసారిగా విద్యార్థులపై దాడి చేసింది. ఆ ఘటనలో కుక్క కాటుకు పలువురు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు చేయించారు. అయితే కొన్ని సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం లేదని, పిచ్చి కుక్కల కాటు వల్ల రేబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం ఎల్లవేళలా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ప్రాధేయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 7ను రద్దు చేసి జీవో నంబర్ 3ను అమలు చేయాలని బీఈడీ విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఈడీ విద్యార్థి పాండురంగశెట్టి మాట్లాడుతూ ప్రభుత్వ అనాలోచిత ఆలోచనలకు బీఈడీ విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీలో బీఈడీ విద్యార్థులకు ఎస్జీటీలో అవకాశం కల్పించాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో 70% ప్రమోషన్లు ఎస్జీటీకి కల్పించడం దారుణం అన్నారు. టెట్లో అర్హత మార్కులను తగ్గించి అందరికీ సమాన అర్హత కల్పించాలని కోరారు. ప్రమోషన్ పొందేవారికి టెట్ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను నిరసిస్తూ బుధవారం తిరుపతిలో నిరాహార దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. బీఈడీ విద్యార్థులు ఈ దీక్షను జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీఈడీ విద్యార్థులు శ్రీనివాసులు, సురేష్ బాబు, బాలాజీ, రాజా, రవికుమార్, శ్రీరాములు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనిశ్చిత ఆలోచనలకు మా జీవితాలు నాశనం అవుతున్నాయనేసి రేపు అందరము కలిసి తిరుపతి మున్సిపల్ ఆఫీసు గేట్ ముందర నిరాహార దీక్ష చేస్తున్నాం 9 to 12 వరకు, 9 to 5 కి. సెకండ్ గ్రేడ్ టీచర్లకు అవకాశం వచ్చేంత వరకు ప్రమోషన్స్ ఆపాలి. జీవో నెంబర్ 7 రద్దు చేసి జీవో నెంబర్ 3 అమలు చేయాలి. టెట్ లో వెయిటేజ్ రద్దు చేయాలి. టెట్ లో ఉన్నటువంటి అర్హత మార్కులు తగ్గించి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కేటగిరీలు లేకుండా అందరికీ సమాన అర్హత మార్కులు కేటాయించాలి. ఆర్ఎస్ గార్డెన్స్ లో మరమ్మతులకు గురైన బోర్లను నగరపాలక సంస్థ అధికారులు రిపేర్ చేసి నీటి సమస్యను పరిష్కరించాలని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం సింగాలగుంట సమీపంలోని ఆర్ఎస్ గార్డెన్స్ వీధిలో పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో స్థానికులు త్రాగునీటి సమస్య, యూడీఎస్, ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన నవీన్ కుమార్ రెడ్డి నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ పర్యటనలో స్థానికులు కృష్ణమూర్తి, సచ్చిదానందం, రాఘవరావు, వెంకటేష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ మహోన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆకాంక్షించింది. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ పోలికలను పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ విజయవంతమైన చిత్రాల్లో నటించి రాష్ట్ర ప్రజల హృదయాలను దోచుకున్నారని అన్నారు. ఆంధ్రుల అభిమాన తారగా చిత్ర పరిశ్రమలో మహోన్నతమైన స్థానాన్ని అధిరోహించి ప్రజల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ విలేకరుల సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు కృష్ణ యాదవ్, మహేష్ యాదవ్, రామారావు, శరత్, లోకేష్, మురళి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తిరుపతిని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే కాకుండా టీటీడీకి సంబంధించి దేవుని ఎదుట అందరూ సమానమనే దృక్పథంతో
దర్శనాల విషయంలో కానీ, సేవా టికెట్ల విషయంలో కానీ, అదేవిధంగా ప్రసాదాలు కానీ, ఉచిత తలనీలాలు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఉచిత భోజన సదుపాయ కార్యక్రమాలు కానీ, ఎన్నో కార్యక్రమాలు తిరుపతి మహాపట్నంలో చేపట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. పేదలకు సంబంధించి బ్లడ్ డొనేషన్స్ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్లడ్ డొనేషన్స్ చేయడం, ఇంకా అందరినీ చదువుకునే వాళ్ళని పేదవారిని ఆదుకునే దిశగా జూనియర్ ఎన్టీఆర్ గారు చదువు చూపించడం అవన్నీ కూడా మనకు తెలిసిందే. మనకున్నంతలో ఇతరులకు సహాయపడటంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నాలుక్కాళ్ల మండపం వద్ద ఇంజనీర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ డీఎస్పీ శంకర్, సిఐ వెంకటప్ప హాజరై నిరుపేద ప్రజలకు బట్టలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శంకర్ మాట్లాడుతూ సమాజంలో ధనిక పేద అంటూ తారతమ్యం లేకుండా అందరూ సమానంగా పండుగలను జరుపుకోవాలనే సదుద్దేశంతో ఇంజనీర్ గణేష్ సామూహిక సంక్రాంతి వేడుకల ద్వారా నిరుపేదలకు ఉచితంగా బట్టలు పంపిణీ చేయటం అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరూ వారికి ఉన్నంతలో ఇతరులకు సహాయపడి సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విభిన్న కథలతో రూపొందించిన చిత్రాల్లో నటించి గొప్ప హీరోగా ఎదగాలన్నదే తన కోరిక అని సోలో చిత్ర కథానాయకుడు నారా రోహిత్ అన్నారు. సోలో చిత్రం 54 కేంద్రాల్లో 50 రోజులు సక్సెస్ఫుల్ గా ప్రదర్శన జరిగినందున అభిమానుల కోరిక మేరకు మంగళవారం తిరుపతిలోని తన స్వగృహం నందు కేక్ కట్ చేశారు. అభిమాన హీరో నారా రోహిత్ కు అభిమానుల సంఘం నాయకులు కొటాల రవినాయుడు, రంజిత్, రజనీకాంత్ ఘనంగా శాలువాలతో సన్మానించారు. పలువురు అభిమానులు నారా రోహిత్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా సినీ హీరో నారా రోహిత్ మాట్లాడుతూ సోలో చిత్రం సక్సెస్ కావటం తనకు సంతోషంగా ఉందన్నారు. రాగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక్కడిని చిత్రంలో నటిస్తున్నానని పేర్కొన్నారు. విభిన్న కథలతో రూపొందించిన చిత్రాల్లో నటించి పెద్ద హీరోల జాబితాలో చేరాలనే కోరికతో నటిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, వంశీ, భరత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అభం శుభం తెలియని ఆ చిన్నారుల పాలిట ఆ పిల్లల మేనమామే కాలయముడయ్యాడు. సంక్రాంతి పండుగకు బట్టలు కొని పెడతానని అక్కతో పాటు పిల్లల్ని కూడా రప్పించుకొని అక్క కళ్లు కప్పి ఆ ఇద్దరు చిన్నారులను హతమార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా బెదురుకుప్పం మండలం రెంటాల చేనుకు చెందిన వాసుదేవరెడ్డి లీలా దంపతులకు 7 సంవత్సరాల దివాకర్, 5 సంవత్సరాల సూర్య ఇద్దరు కుమారులు. ఈ నెల 12వ తారీఖున పండుగకు బట్టలు కొనుగోలు చేద్దామని తిరుపతిలో ఉంటున్న లీలా సోదరుడు నాగరాజు ఆమెతో పాటు ఆమె పిల్లల్ని తిరుపతికి రప్పించాడు. 12వ తేదీ సాయంత్రం స్వగ్రామం నుండి తిరుపతికి వచ్చిన లీలా ఆలస్యమైందని ఉదయం వెళదామని చెప్పిన సోదరుని మాటలు నమ్మి నాగరాజు ఇచ్చిన కూల్ డ్రింక్ ను సేవించింది. అయితే కూల్ డ్రింక్ లో మత్తు కలిపి ఉండటంతో లీలా స్పృహ కోల్పోయింది. ఉదయం లేచి చూసేసరికి నాగరాజుతో పాటు ఇద్దరు పిల్లలు కనిపించకపోవడంతో లీలా తిరుపతి అలిపిరి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటపడి నాగరాజు ఆ ఇద్దరు చిన్నారులను హత్య చేసి బెదురుకుప్ప సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నాగరాజుతో పాటు అతనికి సహకరించిన లక్ష్మీపతి మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని మృతదేహాల ఆచూకీ కోసం విచారించారు. బెదురుకుప్పం పాతకుంటలోని ఓ వ్యవసాయ బావిలో మృతదేహాలను పడేశానని నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ గ్రామంలోని పలు వ్యవసాయ బావులలో మృతదేహాల కోసం వెతికించారు. చివరకు ప్రధాన నిందితుడు నాగరాజుకు చెందిన బావిలో కూడా గజ ఈతగాళ్లతో ముమ్మరంగా గాలింపు చేసిన మృతదేహాల ఆచూకీ లభ్యం కాకపోవడంతో తిరిగి నిందితుల్ని అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా పోలీసులు వెళ్లిపోయినా ఆ గ్రామస్తులు మాత్రం అన్ని బావుల్లో వెతుకులాటలు కొనసాగిస్తూనే ఉన్నారు. పిల్లలు దివాకర్, తర్వాత సూర్య అని 7 ఏళ్ళు 5 ఏళ్ళ వయసు గల పిల్లలతో తిరుపతికి తన వరుసగా అన్నదమ్ముడైన నాగరాజు రెడ్డి అనే అతనితో బట్టలు కొనుక్కునే దానికి వస్తుంది. ఈ నాగరాజు రెడ్డి ఇక్కడే పనిచేస్తున్నాడు కాబట్టి అతను రూమ్లో పోయేసి భోజనం చేసుకొని సాయంత్రం బట్టలు గిట్టలు కొనుక్కుంటారు. లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడే పండుకొని ఉదయాన్నే లేచి చూస్తే ఈ నాగరాజు రెడ్డి లేడు, తర్వాత పిల్లలు ఇద్దరు కనపడలేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి పిల్లలు కనపడలేదని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి సెలవుల కారణంగా భారీగా యాత్రికులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు. సంక్రాంతి పండుగల సెలవుల కారణంగా శేషాచలగిరుల్లో భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత 3 రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ మంగళవారము కొనసాగుతోంది. సర్వదర్శనం ద్వారా దర్శించుకునే భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు.
సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. తలనీలాల సమర్పణలో కళ్యాణకట్ట పరిసర ప్రాంతాల్లో భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టిన వసతులు సరిపోకపోవడంతో భక్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు చలి పులి కురికేస్తుండటంతో ఆరు బయట సేద తీరుతున్న భక్తులు చలికి వణికిపోతున్నారు. భక్తుల రద్దీ మరో 24 గంటలు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చిరకాలంగా తెలుగు జాతికి జీవగరలై, స్ఫూర్తి ప్రదాతలై, పద నిర్దేశకులై, ధ్రువతారలుగా నిలిచిన మహనీయులను మన స్మృతి పదంలో నిలిపి గౌరవించుకోవడం, చెరిగిపోని రీతిగా సుస్థిరంగా ప్రతిష్ఠించుకోవడం మన కర్తవ్యం. తెలుగు వెలుగుల స్ఫూర్తి నిక్షిప్త కళా విగ్రహ రూపకల్పనే విగ్రహ ప్రతిష్టాపన పరమార్థం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ఎందరో మహనీయులు చేస్తున్న సేవలను, త్యాగాలను స్మరించుకోవడానికి, భవిష్యత్ తరాల వారికి తెలియచేయడానికి మహాత్ముల విగ్రహాలను మన మధ్య ప్రతిష్ఠించుకోవడం మన సంస్కృతి. జాతి, మత వివక్షత లేని, వర్ణ భేదం పాటించకుండా సమాజానికి ఆదర్శవంతులుగా నిలిచిన ప్రముఖుల ప్రతిమలు మన ఊహల్లో పవిత్రతను నిలుపుతాయి. ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే, ఆంతర్యాన్ని గుర్తించగలిగితే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం యాత్రా స్థలమే కాదు, దివ్యత్వాన్ని ప్రబోధించే చారిత్రాత్మక కళాక్షేత్రమే అవుతుంది. సమాజంలో మంచిని ప్రబోధించి శాంతి కపోతాలను ఎగురవేసిన మహనీయుడు, అహింస అనే ఆయుధంతో హింసను జయించిన మహాత్ముడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ విగ్రహాన్ని తిరుపతి నగరంలోని నడిబొడ్డున ప్రతిష్ఠింపచేశారు. అయితే గాంధీ విగ్రహానికి కళ్లద్దాలు విరిగిపోయి దుమ్ము ధూళితో నిండిపోయింది. గాంధీ విగ్రహం చుట్టూ మొక్కలు పెరిగిపోయి విగ్రహం కనపడకుండా కమ్మేస్తున్నాయి. అలాగే రాజ్యాంగ నిర్మాత, దళితులకు ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ జెండాలను కట్టి కనుమరుగు చేశారు. ఆయన ఓ పార్టీకే చెందినవాడన్నట్లుగా తోరణాలు కట్టారు. అలాగే భారతరత్న, మెగాసెసే అవార్డు గ్రహీత, సంగీత సమరాంగ కోవిదులైన ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని గతంలో తుడా చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి తుడా ఆధ్వర్యంలో ప్రతిష్ఠింపచేశారు. అయితే ఆమె జయంతి, వర్ధంతి వేడుకలను సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని టీటీడీ ప్రతిష్ఠింపచేసింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు హనుమంతుని దర్శనం కల్పించాలనే సదుద్దేశంతో గతంలో టీటీడీ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసింది. అయితే టీటీడీ అడపాదడపా కూడా ఈ విగ్రహ నిర్వహణ బాధ్యతలను చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అతి పెద్ద ధార్మిక సంస్థే నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల క్రితం శ్రీవారి బ్రహ్మోత్సవాలు, 2 నెలల క్రితం శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించినప్పటికీ ఈ విగ్రహాలను కనీసం శుభ్రం చేసిన పాపాన పోలేదు. ఇదిలా ఉండగా లీలామహల్ జంక్షన్లో తుడా ఆధ్వర్యంలో సాహితీ సమరాంగణ చక్రవర్తి, కర్ణాటకాంధ్ర సమన్వయ నిత్య స్ఫూర్తి ప్రదాత అయిన శ్రీ కృష్ణదేవరాయల ప్రతిమను గతంలో ప్రతిష్ఠింపచేశారు. ఈ విగ్రహ నిర్వహణ బాధ్యతలను తుడా మరచిన రాయలవారి అభిమానులు, రాయల్ సంక్షేమ సంఘం విగ్రహ బాగోగులు చూస్తున్నారు. మరోవైపు విగ్రహానికి అడ్డంగా భారీ ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేయడంతో విగ్రహం ఒకవైపు నుండే కనిపిస్తోంది. అలాగే అలిపిరిలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుణ్ణి మొదటిసారిగా దర్శించుకునేలా గతంలో టీటీడీ ఈ భారీ విగ్రహాన్ని నిర్మించింది. ఈ విగ్రహానికి ప్రతిరోజు ఓ భారీ పూలమాలను వేయాలని, విగ్రహ నిర్వహణను సక్రమంగా చేపట్టాలని అధికారులను పాలక మండలి అధ్యక్షులు బాపిరాజు గతంలో సూచించినా అధికారులు బేఖాతరు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన స్వామి వివేకానంద విగ్రహ కూడలి చుట్టూ పార్టీ కరపత్రాలు, జెండాలను కట్టడం సంస్కృతి కాదు. వివిధ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, ధార్మిక సంస్థలు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం తప్పు కాదు. వాటి నిర్వహణను మరవడం తప్పు. సమాజం అనే ఇంటికి మహనీయుల ప్రతిమలే వెలుగులు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిన మహాత్ముల విగ్రహాల నిర్వహణను మర్చిపోవడం అంటే వారిని అవమానించడమే. గతాన్ని గుర్తు చేస్తూ, వర్తమానానికి ప్రేరణ ఇస్తూ, భవిష్యత్తుకు మంగళహారతి పట్టే కమనీయ తిరునగరిలో విగ్రహాలను శుద్ధి చేసి సుందరంగా ఉంచుతాం. వారి ఆశయ సాధనకు కృషి చేద్దాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సాంకేతిక విభాగం సభ్యత్వాలను స్వీకరించేందుకు వెబ్సైట్ను ప్రారంభించినట్లు సాంకేతిక విభాగం జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభ్యత్వ నమోదుకు సంబంధించి తెలుగుదేశం.org వెబ్సైట్ను ప్రారంభించారు. వెబ్సైట్ సౌకర్యంతో
ప్రపంచ నలుమూలల నుండి తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. దీంతో మంగళవారం 258 మంది వెబ్సైట్ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నట్లు శ్రీనివాస చౌదరి తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాంకేతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పాళెం శ్రీకాంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, కోడెల శివప్రసాద్, జిల్లా నాయకులు మల్లికార్జున్, నాదెండ్ల ప్రసాద్ నాయుడు, గోవర్ధన్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారుల కిడ్నాప్ కేసును ఛేదించిన తిరుపతి పోలీసులు, మేనమామే హంతకుడని నిర్ధారణ, మృతదేహాల కోసం ముమ్మర గాలింపులు. నారాయణవనంలో వైభవంగా అగస్తీశ్వర స్వామి గిరి ప్రదక్షిణ, అంబరాన్ని అంటిన సంబరాలు. కల్తీ సారాకు మరో 2 ప్రాణాలు బలి, గుర్రంకొండ మండలంలో ఘటన. రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు, బుధవారం నుండి ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సులు. చిత్తూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ సత్యభాస్కర్. విగ్రహాలు ఏర్పాటు చేశారు, వాటి నిర్వహణ మరిచారు. శుద్ధి చేద్దాం, వారి ఆశయ సాధనకు కృషి చేద్దాం. ఆదరణకు కరువైన విగ్రహాలపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.